విజయనగరం టీడీపీ పార్టీ ఆఫీసులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల దేవాలయాన్ని అపవిత్రం చేశారని, కల్తీ నెయ్యితో లడ్డూ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, అన్నప్రసాదాలలో కూడా నాణ్యత లోపించిందని, తిరుమలను ఒక వ్యాపార సంస్థగా మార్చిన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాల్లో సాంప్రదాయాల్ని, భక్తు మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట చేసి వాళ్ళు భంగం కలిగిన సందర్భాలు చాలా ఉంటే ఈరోజు టీటీడీ చైర్మన్ నాయుడు గారిని, పాలక మండలి సభ్యుల్ని, ప్రభుత్వాన్ని వారు విమర్శిస్తున్న తీరు చూస్తే ఒకసారి మనం మాట్లాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి వ్యాపారం చేశాడు. సోమవారు మనం చూస్తున్నాం, సోమవారు సాంప్రదాయాల్ని, సోమవారికి అందించవలసిన సమయాన్ని కూడా వ్యాపారం చేసి ఈరోజు భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా చేసిన కార్యక్రమాలను కూడా మనం గతం చూసాం. అన్నప్రసాదం కానీ, లడ్డు నాణ్యత విషయంలో కానీ ఈరోజు 5 సంవత్సరాలు మనం దర్శనం చేసుకుని వస్తే ఆ లడ్డుని ఒక రోజులో తీసుకొస్తే ఇట్లా పట్టుకుంటే ఇట్లాగా పిండి అయిపోయిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. నాణ్యత లేని లడ్డుని తయారు చేసి కల్తీ నెయ్యిని చేసి కలిపి ఈరోజు వారు సాంప్రదాయాల్ని, వారికున్న సోమవారం ఆశీస్సులన్నీ కూడా భంగం కలిగించే విధంగా, భక్తుల్ని ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చేసిన విషయాన్ని కూడా మనం బయటపెట్టాం. అయితే గత 15 నెలలుగా ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మహాభక్తుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం 15 నెలల్లో కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, అలాగే చాలామంది ప్రముఖులు, దేశ విదేశాల ప్రముఖులందరూ కూడా గత 15 నెలల్లో, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంటే అద్భుతంగా మెరుగుపడింది అన్ని రకాలుగా అని చెప్పేసి మనకి వాళ్ళు కితాబిచ్చిన సందర్భం మనం చూసాం.